చదువుదాం ప్రియులారా. లూకాసు వార్త 12వ అధ్యాయం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిస లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఏమంటున్నాడంటే, ప్రియులారా, కాకుల సంగతి విచారించి చూడుడి. ఏంటంటమ్మా అవి? కాకి. ఏంటమ్మా? కాకి. ప్రభు ఎందుకు చెప్తున్నాడు? ప్రియులారా, ఈరోజు మనం అన్ని విషయాలను విచారిస్తాం, అవునే కదమ్మా? నా భార్య ఏమైపోయిందో, నా భర్త ఏమైపోయాడో, నా పిల్లలు ఏమైపోయారో, నా కుటుంబం ఏమైపోయిందో, నా జీవితం ఏమైపోతుందో, నేను ఏమైపోతానో అని మనం విచారిస్తాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు, ప్రియులారా బాగా వినండి, యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, కాకుల సంగతి విచారించి చూడుడి అని ప్రభు అంటున్నాడు. ఎప్పుడైనా ఏ రోజైనా కాకుల గురించి మనం ఆలోచించామా? ఏమ్మా? కాకి ఇంటి ముందుకు వస్తే దాన్ని మనం కత్తిరించుకొని రాళ్ళతోనో కట్టెలతోనో మనం ఏం చేస్తాం? దాన్ని మనము భయంకరంగా దూషించి అపహసించి దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తాం, చంపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రియులారా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా కాకుల సంగతి విచారించండి అని ప్రభు అంటున్నాడు. అయితే ప్రియులారా, మనం అందరికీ తెలుసు, కాకి లేవికాండంలో ఉంటుంది. అది అపవిత్రమైన జంతువు. ఏంటమ్మా? అపవిత్రమైన జంతువు. లేవికాండములో 11వ అధ్యాయం 13, 14 వచనాల్లో చదివితే, అక్కడ లేవికాండము 11వ అధ్యాయం 13 నుండి మనం చదివితే 14 వరకు ఏది అపవిత్రమైనది, ఏది పవిత్రమైనదో దేవుడు చెప్పాడు. ఏది తినాలో, ఏది తినకూడదో. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, అవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, పక్షి గద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పు కోడి, కావిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడింక కంటే, చెరువు కాకి, గుట్ల గువ్వ, హంస, గూడబోతు, నల్ల బోరువ, సుంకబూడి, కొంగ, ప్రతి విధమైన కొంగ, కూకడి గువ్వ, గబ్బిలము, రెక్కలు కలిగి 4 కాళ్ళతో చిరించి చీరము లన్నీయు మీకు హేయములవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చదివినటువంటి పక్షులలో కాకి ఉందా లేదమ్మా? ఉంది కదా. ఆ కాకి హేయమైనది, అపవిత్రమైనది, అది మీరు తినొద్దని దేవుడు సృష్టిలోనే చెప్పాడు. మోషేతో చెప్పాడు, మోషే, ఇశ్రాయేలు ప్రజలు తిండిపోతులు, త్రాగుపోతులు అయితే వారు ఏది పడితే తింటారు, ఏది పడితే అది తింటారని చెప్పి దేవుడు ఏం చెప్పాడంటే మోషేతో చెప్పాడు, మోషే, హేయములైనవి, పవిత్రమైనవి, అపవిత్రమైనవి ఈ భూమి మీద ఉన్నాయి, కాబట్టి మీరు పవిత్రమైన వాటినే భుజించాలని దేవుడు మోషేకు చెప్పినప్పుడు, ఆ చెప్పిన క్రమములో అపవిత్రమైన ఒక పక్షి కాకి. ఏదమ్మా? కాకి. అయితే దేవుడు యేసు ప్రభు వారు కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు ఏమంటున్నాడంటే, ప్రియులారా కాకుల సంగతి మీరు విచారించి చూడుడి అని ప్రభు అంటున్నాడు. కాకి అసహ్యకరమైనది, అపవిత్రమైన జంతువే. కానీ ప్రియులారా యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, వాటికంటే మీరు శ్రేష్ఠులు అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడమ్మా, వాటికంటే మీరు శ్రేష్ఠులు అని ప్రభు అంటున్నాడు. వాస్తవానికి అన్ని గ్రంథాలలో, ప్రియులారా వినాలి, అన్ని గ్రంథాలలో
అన్ని గ్రంథాలు చెప్తున్న మాట ఏంటంటే అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా శ్రేష్టమైన జన్మ. ప్రియులారా, ఈ మానవుడు, దేవుడు కూడా అది చెప్తున్నాడు, యేసు ప్రభువు కూడా, మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు అంటున్నాడు. కానీ కాకి గురించి ప్రభు ఏమంటున్నాడంటే మీరు విచారించండి అంటున్నాడు. వాస్తవానికి మనం కాకిని గనక గమనిస్తే, ప్రియులారా, కాకిని గనక మనం గమనిస్తే అది అపవిత్రమైన జంతువు అయినప్పటికీ, ప్రియులారా, ఆ కాకిలో ఉన్న లక్షణాలు నిజంగా మనం గనక కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, మొట్టమొదటిది కాకి ఉన్న లక్షణం ఏంటంటే ఐక్యత. ఏంటమ్మా? ఐక్యత. ప్రభు ఎందుకు చెప్పాడంటే ఈ మాట, మీరు ఎంతో శ్రేష్ఠులు కదా ప్రియులారా, మీరు కాకి యొక్క స్వభావము మీరు కలిగి ఉండాలి. కాకి అపవిత్రమైన జంతువు అయినప్పటికీ వాటికి ఉన్నటువంటి స్వభావము ఐక్యత కలిగే స్వభావము. మీరందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. కాకి మొట్టమొదటి స్వభావం ఏంటమ్మా? ఐక్యత కలిగి ఉంటుంది. అది అవునా కదమ్మా? ఎలాంటి ఐక్యత అంటే, శత్రువు ఎవరైనా కాకి పిల్లలు అది గూడు పెట్టుకొని అందులో గుడ్లు పెట్టుకొని పిల్లలు లేపిన తరువాత వేరే పక్షో లేదంటే మానవులమైన మనమో కట్టెతోనే ఆ గూడును లేపాలని ప్రయత్నిస్తే ఆ కాకి ఏం చేస్తుంది తెలుసా అమ్మ? అది కావు కావుమాని అరుస్తూ అనేకమైన కాకులన్నిటినీ అదేం చేస్తుంది? రప్పించుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అలాంటి ఐక్యత కలిగిన స్వభావం మనకుందా? అందుకోసమే ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు కాకుల సంగతి విచారించండి అని ప్రభు అంటున్నాడు. ప్రియులారా, కాకికున్న స్వభావం ఏంటంటే ఐక్యత కలిగే స్వభావము కాకికుందంట. కాబట్టి ప్రియులారా, అందుకొరకే నోవాహు ఓడలో ఏవే ఉన్నాయమ్మా? అపవిత్రమైన జంతువు అయిన పక్షి అయినటువంటి కాకి కూడా ఉంది. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈరోజు అలాంటి ఐక్యత కలిగిన కాకిని మనం చూసి ఏం చేస్తామంటే, మన ఇంటి మీద వ్రాలిందనుకో దాన్ని వెంటనే మనం చీకొట్టుకొని అరుస్తాం. ప్రియులారా, కాకిలో ఉన్న స్వభావం ఏంటంటే, రెండవ స్వభావం నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని మాట వింటది. ఏంటంటమ్మా? దేవుని మాట వింటది. ఎప్పుడు వినింది దేవుని మాట? యజమానుడు మాట ధిక్కరించుండొచ్చు, కానీ సృష్టించినటువంటి దేవుని మాట కాకి వింది. హల్లెలూయా. యజమానుడు ఎవరు? నోవాహు. ఎవరమ్మా? నోవాహు. ఈరోజు మనము చాలా మంది కొన్ని ఆశలు ఉంటాయి. చాలా మంది కుక్కని పెంచుకుంటారు, కాకిని పెంచుకుంటారు, కోళ్ళను పెంచుకుంటారు, బాతులు పెంచుకుంటారు, గుడ్లగోను పెంచుకుంటారు, గబ్బిలాలు. అవునా కదమ్మా? ఒకరికొకరు మెంటల్, ఒకరికొకరొక విధమైనటువంటి ఆలోచన. ప్రియులారా, అది వారి దృక్పథానికి సంబంధించినటువంటిది. కాబట్టి నేనేమంటానంటే, నోవాహు యజమానుడైనటువంటి ఓడాలో కూడా కాకి ఉన్నప్పుడు యజమానుడు చెప్పాడు, నీవు వెళ్ళి లోకంలోనికి వెళ్ళి నీరు భూమి మీద ఇంకిపోయిందో లేదో చూసిరా అని చెప్పి నోవాహు ఏం చేశాడంటే ఒక నల్లటి కాకిని పంపాడు. అదేమైపోయింది? యజమానుని మాట వినక. ప్రియులారా, ఈరోజు నిజంగా యజమానుని మాట ఆ కాకి మీరిండొచ్చు, కానీ దేవుని మాట తప్పిపోలేదు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రియులారా, కాకుల సంగతి విచారించండి, వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులని ప్రభు అంటున్నాడు. అయితే కాకి యజమానుని మాటను తిరస్కరించి ఆ కాకి నోవాహు బయటికి వదిలాడు. అది మరలా తిరిగి వచ్చిందమ్మా? అది రాలేదు. అది లోకంలోనే కలిసిపోయి ఏం చేసింది? అది అక్కడే పేగులన్నీ తిని చచ్చిపోయింది లోకంలో. ప్రియులారా, యజమానుని మాట తిరస్కరించినటువంటి ఆ కాకి లోకంలోనే పడిపోయి చచ్చిపోయింది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రియులారా, కాకి
యజమానుని మాట ధిక్కరించినప్పటికీ, తిరస్కరించినప్పటికీ దేవుని మాట విన్నది కాకి. విందా లేదమ్మా? ఏమో మాకేం తెలుస్తారా కాకి ఎప్పుడు వింది దేవుని మాట? మనుషుల్లో మేమే వినకుంటున్నాం, అవునా కదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు మనమే వినుకుంటున్నాం. ఒక వ్యక్తి అంట దేవుని నమ్ముకున్నాడు. దేవుడు అంటే బలిపిచ్చి, దేవాని నీ ప్రమాదంలో ఉన్న నన్ను రక్షించు ప్రభువా, నేను నీ బిడ్డను కదా అని చెప్పి ప్రమాదంలో పడ్డాడు. సముద్రంలో పడిపోయాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. ప్రభువా రక్షించుమయ్యా అని కేకలు వేస్తున్నాడు. అతని దగ్గరికి స్టిప్ వెళ్ళి, రారా బాబు అని చేతులు పట్టి లాగుతున్నాడు. నేను రాను, ప్రభు వస్తా, నేను రాను అని అంటున్నాడు. మరి వీడంతా మూర్ఖుడు అని చెప్పి ఆ యొక్క ఓడ ముందుకు వెళ్ళిపోయింది. మరలా కేకలు వేస్తున్నాడు. ఇంకా కొండ ప్రాణంతో మునిగిపోతా ఉన్నాడు. దేవాన్ని రక్షించు ప్రభు అని 2 చేతులు ఆకాశం వైపు చాచి కేకలు వేస్తున్నాడు. ఆకాశంలో ఫ్లైట్ వచ్చి, అరే బాబు పట్టుకోరా, దీన్ని రెక్క పట్టుకో, రారా నా చెయ్యి పట్టుకో అని పిలుస్తా ఉన్నాడు. రాలేదు. ప్రభువాన్ని రక్షించమని కేకలు వేస్తూ ఉన్నాడు. 3వసారి ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి, అరే నన్ను పట్టుకొని నన్ను వెంబడించురా, నా భుజాల మీద ఎక్కు, నేను రక్షిస్తా, నాతో పాటు రా అంటే, నేను రాను, ప్రభు వస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను బ్రతికిస్తాడని చెప్పి వాడు 3 సార్లకు ఆ సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయి ఏం చేస్తాడమ్మా? ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను నమ్ముకున్నాను కదా ప్రభువా, నువ్వు పక్షుల కంటే మానవులు మీరు ఎంతో శ్రేష్ఠులు ఉన్నావు కదా ప్రభువా, నువ్వంటే నాకు ఎంతో పిచ్చి కదా ప్రభువా, నిన్ను నమ్మినట్టు ఈ లోకంలో ఎవ్వరు నేను నమ్మలేదు ప్రభువా, నీవే నా ప్రాణ ప్రియుడు అన్నాను. కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను ప్రమాదంలో పడిపోయినప్పుడు నువ్వు నన్ను రక్షిస్తావనుకున్నాను, కానీ నువ్వు నన్ను రక్షించలేదు కదా ప్రభు అని చనిపోయి సమాధిలో పాతి పెట్టిన తర్వాత అతని ఆత్మ దేవుడు అడుగుతున్నప్పుడు దేవుడు అంటాడంట, ఒరే మూర్ఖుడా, మొదటిసారి స్టీమర్ పడవను పంపించింది నేనే, ఒరే మూర్ఖుడా. ఏమో అర్థమవుతుందా? ఒరే నేనేరా మూర్ఖుడా, వచ్చింది నేనే, చెయ్యి పట్టుకొని లాగురా, ఎడవకూడదు, నేనే అని ప్రభు అంటున్నాడు. అయ్యో నువ్వా? 2వసారి కూడా ఫ్లైట్ నుండి నేనేరా ల్యాండ్ చేస్తుంది, చిన్నగా నీ దగ్గరికి వచ్చి చేయబట్టుకో, రెక్క పట్టుకొని పిలిచింది నేనే. ప్రభువా నువ్వా? అంత మూర్ఖునురా ప్రభువా, నేను తెలియక మూర్ఖత్వం చేత నా ప్రాణాన్ని నేనే కోల్పోయాను. చివరికి నీవు అలా రాకపోతే అప్పుడైనా గుర్తిస్తావేమో అని మానవ రూపంలో వచ్చాను, నా భుజాల మీద ఎక్కు, నా చెయ్యి పట్టుకో అన్నాను. కానీ నువ్వు నన్ను నమ్మలేదు, నా వెంట రాలేదు. ప్రభు వస్తాడన్నావు, వారిలో ఉంది నేనేరా, నేనే వచ్చానురా అని ప్రభు అన్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా తన ఆత్మ కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రియులారా, దేవుడే స్వయాన దిగిరాడు ఆయన. ఒకసారి మనం గమనిద్దాం, ఏడవకూడదు. ఒకసారి మనం గమనిద్దాం ప్రియులారా, యేసు ప్రభు వారి ఈ భూమి మీదకి కన్య గర్భములు ఎలా వచ్చాడు ఆయనమ్మా? ఎలా వచ్చాడు ఆయన? మానవుడి రూపంగా వచ్చాడు ఆయన, మానవుడిగా జన్మించాడు ఆయన. దేవుడు దేవుడిగా ఎప్పటికి రాడు ఆయన. అర్థమైందా? దేవుడు దేవుడిగా ఎప్పుడు ఆయన రాడు. ఆయన ప్రత్యక్షత, ఆయన మహిమ ప్రియులారా మనల్ని దర్శిస్తూ ఉంటుంది, మనల్ని తాకుతూ ఉంటుంది, మనకి ఎప్పటికెప్పుడు మనల్ని అభిషేకిస్తూ ఉంటాడు ప్రియులారా. నిజంగా యేసు ప్రభు కూడా ఈ భూమి మీద కన్య మేరీ గర్భమున జన్మించడానికి కూడా నిజంగా ఆ స్త్రీ ఆయన గర్భములు ఎలా ఉండగలుగుతాడు? ఆయన ఇలాంటి వాడంట, ఆకాశమున సింహాసనము భూమి అంటే ఆయన సింహాసనం ఆకాశం, ఆడ కూర్చుంటే ఆయన పాదము భూమి అంటుందంట. అంత పెద్ద దేవుడు ఆ చిన్నటువంటి మేరీ తల్లి గర్భముని ఎలా వస్తాడు, ఎలా పుడతాడు? అందుకొరకే ప్రియులారా, మనం ఈ లోకంలో భ్రమపడక కలవరపడక, దేవుడు దేవుడిగా ఎప్పుడూ దిగిరాడు, దేవుడే పంపిస్తాడు. దేవుడే మానవుల ద్వారా, పక్షుల ద్వారా, జంతువుల ద్వారా దేవుడు మాట్లాడి పంపించి నీ అవసరతలు తీర్చడానికి, నిన్ను బలపరచడానికి
ప్రియులారా, నీతో ఆయన మాట్లాడుతాడు ప్రియులారా. గమనిద్దాం ప్రియులారా. అందుకోసమే ఈ కాకి నోవాహు అయినటువంటి యజమానుని మాట ధిక్కరించింది. ఆ తరువాత దేవుని మాట ఎక్కడ వినిందమ్మా? అమ్మా, దేవుని మాట వింది ఆ కాకి. దేవుడు చెప్పాడు. దైవజనుడు ఏలియా. ఎవరమ్మా? దైవజనుడు ఏలియా. ఏలియా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందమ్మా? 3 సంవత్సరాలు కరువు. భూమి మీద వర్షం లేదు ప్రియులారా, భూమి మీద పంటలు లేవు. 1 సంవత్సరము కరువు వస్తేనే తట్టుకోలేని పరిస్థితి. ఇళ్లలో ఆహార ధాన్యాలు ఉండవు, ఇళ్లలో పనులు ఉండవు, డబ్బు ఉండదు, భయంకరమైనటువంటి కరువు ప్రియులారా. అయితే దైవజనుడు కూడా భయంకరమైన ఆకలి కరువులో ఉన్నాడు. అయితే దేవుడు చెప్పాడు, దైవజనుడా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర అక్కడ పోయి ఉండు. దేవుడు చెప్పాడు. ఏంది ప్రభువా, భయంకరమైన కరువు వచ్చింది, ఊర్లో నన్ను ఉంటే నేను సేవకుని కదా అని చెప్పి ఎవడో ఒకడు భోజనం పెడతాడు, ఎవడో ఒకడు కాస్త ఒక ముద్దనైనా పెడితే నీళ్ళు తాగి ప్రాణం దక్కించుకుంటాను ప్రభువా, నన్ను వెళ్ళి అడవిలో ఉన్న చెరువు దగ్గరికి పొమ్మంటావు ప్రభు అని ఆ దైవజనుడు ఏలియా కొట్టుమిట్టాడుకుంటూ సరే దేవుని మాట వినాలని చెప్పి దేవుడు చెప్పినట్టుగా దైవజనుడు కెరీతు వాగు దగ్గరికి పోయి అక్కడ నివాసిస్తూ కూర్చున్నాడు. ఆయన వెళ్ళిన వెనువెంటనే దేవుడు ఏం చెప్పాడమ్మా? కాకోలానికి దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. దేనికమ్మా? కాకిగా ఆజ్ఞాపించాడు. మహాశ్రమలప్పుడే, మహా కరువు అంటే 3 సంవత్సరాలు పొలంలో పంటలు లేకపోతే పక్షులకు, కాకులకు, చిన్న పిట్టెలకు, జంతువులకు, మనుషులకే ఆహారం లేకపోతే ప్రియులారా, ఆ కాకులకు, ఆ పక్షులకు ఎక్కడి నుండి ఆహారం వస్తుంది వాటికి? అవునా కదమ్మా? నీరుండదు 3 సంవత్సరాల కరువు అంటే. అలాంటి పరిస్థితిలో దేవుడు ఏమన్నాడంటే కాకికి ఆజ్ఞాపించాడు. ఏ కాకి, ఇదిగో ఈ రొట్టె, ఈ మాంసం తీసుకొని నా సేవకుడు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూటల ఏంటంటమ్మా? రొట్టె, మాంసం. కరువు వచ్చింది ఏమ్మా? కరువులో మాంసం దొరకదు, అసలు తినడానికి ధాన్యమే లేదు, ఆహార పదార్థాలే లేవు. 3 సంవత్సరాలు కరువు ఉంటే, భూమి మీద వర్షం లేకుంటే, భూమిలో పంటలు లేకపోతే ప్రియులారా, ఆవిరితో భూమి ఉండిపోయినప్పుడు నిజంగా దేవుడు ఆ యొక్క కాకులానికి ఆజ్ఞాపిస్తే ఆ కాకి ఏం చేయాలి? ఆ కాకి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? అది బాగా మంచిగా నాకే దేవా ఇచ్చావు ప్రభువా, స్తోత్రం నీకు అని చెప్పి కావు కావు అని అడిసి అన్ని కాకులు పిలిచి అది తింటూ మిగతా కాకులు కూడా తినిపించే పరిస్థితి అది. కానీ ఆ కాకి ఏం చేసింది తెలుసా పిల్లరా? మాంసపు ముక్క, గోరంత కూడా, ఎంటిక రవంత కూడా తినకుండగా, రొట్టె ముక్క కూడా తినకుండగా పిల్లరా, దేవుని మాటకు లోబడి కాకి ఆ రొట్టెయు మాంసమును ప్రియులారా దైవజనుడు దగ్గరికి ఉదయమున, మధ్యాహ్నమున, అస్తమయమున 3 పూటల ప్రియులారా ఆ కాకి దైవజనునికి ఆహారాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. ప్రియులారా, కాకి దేవుని మాట వింది. అందుకోసమే ప్రభు అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, నా ప్రియులారా, కాకుల సంగతి విచారించి చూడుడి అంటున్నాడు. కాకిలో మొదటిది ఐక్యత కలిగిన స్వభావం. ఈరోజు మనమందరం ఐక్యత కలిగి ఉండాలి పిల్లరా. ఐక్యత, నిజంగా ఐక్యత లేకపోతే అన్ని మనం కోల్పోతాం. ఐక్యత ద్వారా, సమాధానం ద్వారా ఎన్నో మనం దేవుని దగ్గర మేలులు పొందుకుంటాం. ఈనాడు ఐక్యత తల్లిదండ్రులలో, పిల్లల్లో, సంఘములో, సమాజములో ప్రియులరా, మనం పనిచేసే ఆఫీసులలో ప్రియులరా, ఎక్కడ చూసినా కూడా ఏం లోపం అంటే సఖ్యత, ఐక్యత లేదు. అందుకోసమే ప్రభు అంటున్న మాట ఏంటంటే కాకుల సంగతి విచారించడి అని ప్రభు అంటున్నాడు.
కాకి ఐక్యత కలిగిన స్వభావం. ప్రియులారా, మీరు ఐక్యత కలిగి ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ఈ కడవరి దినములో, ఈ ఉదయకాలం వేళలో మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. అందుకోసమే ప్రభు అంటాడు, ప్రియులారా, కీర్తనలు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. అక్కడ అంటాడు, అది ఎలా ఉంటుందంట, పరిమళ తైలం వలె అహరోను గడ్డము నుంచి కిందికి దిగజారిన పరిమళ తైలం వలె ఉందంటాడు. అంటే అహరోను, ప్రియులారా, ఎవరాయన? మోషే అన్న. ఎవరమ్మా? మోషే అన్న. మోషే తల్లిదండ్రులు ఎవరు? మాకేం తెలుసు సార్? అవునే కదమ్మా. మొన్న నేను వాక్యం చెప్పాను, ఇస్సాకు కుమారుడు యాకోబు పవన్ కళ్యాణ్ అన్నాను, ఎస్ఆర్ అన్నారు. నవ్వి దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమ్మా, ఇస్సాకు కుమారులు ఎవరెవరు? నేను వాక్యం చెప్తూ ఇలానే, ఇస్సాకు కుమారుడు యాకోబు పవన్ కళ్యాణ్, దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే వారు కాదు సార్, ఎస్ఆర్ అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు కుమారులు ఎవరెవరమ్మా? యాకోబు, ఏశావు. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఏం చెప్పానమ్మా? మోషే తల్లిదండ్రులు ఎవరు? సిఫోరా. తండ్రి పేరు ఏంటమ్మా? ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు ఏం పేరు? జ్యోతి. పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు చెప్పమంటే అంటే చెప్తారు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఉంటుంది సాంఘిక కాండము? ఎక్కడ ఉంటుందమ్మా? చూస్తాం. మాటి పెట్టండి అయినా బాబు, టైం అయింది. అవును కదమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రేమను దేవుని బిడ్డలారా, మోషే అన్నైనటువంటి అహరోను ఐక్యతకు నిదర్శనం కలిగి ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ అంటాడు, అహరోను గడ్డము నుండి కిందికి దిగజారిన పరిమళ తైలం వలె ఉందంటాడు. అహరోను, మోషే అన్న ఐక్యతకు నిదర్శనం. కాబట్టి ప్రియులారా, మొదటిది మనం అందరము ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబములో, సంఘములో, సమాజములో, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాల మరి పరిసర ప్రాంతాలలో ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది దేవుని మాట మనం వినాలి. అర్థమైందమ్మా? దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో వెంటనే ఐక్యత వస్తుంది, సఖ్యత వస్తుంది. కాబట్టి ఆ కాకుల సంగతి విచారించి చూడండి ప్రభు చెప్పినప్పుడు. ఆ కాకున్న స్వభావం ఐక్యత. రెండవది ఏంటంటే ప్రియులారా, దేవుని మాట విన్నది. ఈరోజు ప్రియులారా, దేవుని మాట వింటే అన్ని వింటాం. అర్థమైందమ్మా? దేవుని మాట వినకపోతే ఏమి వినం మనం. అవును కదమ్మా? దేవుని మాట వింటే అన్ని వింటాం మనం. దేవుని మాట విన్నాం అనుకో, తల్లి మాట వింటాం, తండ్రి మాట వింటాం, అత్త మాట వింటాం, మామ మాట వింటాం, మధ్య మాట వింటాం, సేవకుని మాట వింటాం, చిన్నపిల్లలు చెప్పిన వింటాం, పెద్ద పిల్లలు చెప్పిన వింటాం. అవునా కదమ్మా? అందులో ఏది మంచిదో, ఏది ఖ్యాతి అయినదో, ఏది రమ్యమైనదో, ఏది చెడ్డదైనదో పరీక్షించి మంచిదాన్ని స్వీకరిస్తాం, చెడ్డదాన్ని వదిలేస్తాం. అందుకోసమే ప్రియులారా, ప్రభు అంటున్నాడు, కాకుల సంగతి విచారించి చూడుడి. నిజంగా ప్రియులారా, కాకి దేవుని మాట వింది. హల్లెలూయా. కాకి ఏం చేసిందమ్మా? దేవుని మాట విన్నాక. ఇంకా మూడవది ఏంటంటే ప్రియులారా, కాకి చక్కగా ప్రార్థన చేస్తుంది. కాకి చక్కగా ఎలా ప్రార్థన చేస్తుందో మరి ప్రియులారా, కాకి ప్రార్థన చేస్తుంది. యోబు గ్రంథం మనం చదువుతూ రాయబడింది. యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం చదువుదాం ప్రియులారా. యోబు గ్రంథం 38వ అధ్యాయము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడేవాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనములో తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు అంటే ప్రియులారా, ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుతున్నాయి. అంటే తన తల్లికి తన తండ్రికి కూడా ఏం అలవాటు ఉంది? ఏముందమ్మా? దేవునికి మొరపెట్టుకునే అలవాటు ఉంది. హల్లెలూయా.
అందుకోసమే యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనములో కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవరమ్మా? దేవుడే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీవు ప్రార్థన చేస్తే మనల్ని పోషించేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. అందుకోసమే కాకుల సంగతి విచారించి చూడుడి. నిజంగా ఆ కాకులను ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అంటాం, నేను నిన్ను పోషిస్తున్నాను అన కదమ్మా, నా నుంచి బ్రతుకుతున్నావు అన కదమ్మా, నా నుంచి ఇవన్నీ అంటాం. పిల్లరా, దేవుడు నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను సర్వస్వమైన చూస్తూ ఉన్నందు కొరకే ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈరోజు నేను నిన్ను పోషిస్తూ ఉన్నాను, నేను నిన్ను పోషిస్తూ ఉన్నాను, నేను నిన్ను చూస్తూ ఉన్నాను అని మనుషులు గర్విస్తూ పిల్లరా మానవులు అంటూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ఈ కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు వాటికి ఆహారం ఇచ్చేది ఎవరని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. దేవుడే వారికి పోషణ. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రేమను దేవుడు పెట్టారా, ఆ పక్షులను దేవుడు పోషిస్తూ ఉంటే పిల్లగా మనల్ని దేవుడు పోషించడా? ఏమా, దేవుడు మనల్ని పోషించడా? పిల్లరా, వాటికంటే ఎంతో శ్రేష్ఠులు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైన జన్మ చాలా ఉత్తమైనది. ప్రియులారా, మానవులమైన మనము దేవుడు మనల్ని పోషించే దేవుడు. ఆయన మనల్ని సంరక్షించే దేవుడు. కాబట్టి మన పోషకుడు ఆయన. ఎవరమ్మా? మన పోషకుడు ఆయనే. ఆయన పాలిచ్చి పెంచి మనల్ని పెద్ద చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, ఇక్కడ అంటాడు 147వ కీర్తన 9వ వచనములో కూడా ఒక మాట ఉంటుంది ప్రియులారా. 149వ కీర్తన 7వ వచనములో కూడా అక్కడ ఒక మాట ఉంటుంది. 147 9వ వచనం. 147 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. హల్లెలూయా. దేనికంటమ్మా? పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకు ఆయనే ఆహారం ఇచ్చువాడు. ఈరోజు మనం అంటాం ప్రియులరా, నా కూతురు నిండు చూలాలు ప్రసవించడానికి డబ్బులు లేవు, సిజరింగ్ అవుతే డబ్బులు లేవు, ఆ తర్వాత ఆమెను చూచుకోవడానికి డబ్బులు లేవు అని అంటుంటాం ప్రియులరా. కానీ ఆ మాట, ప్రభువా ఆకాశ పక్షులను పోషించు దేవుడవు, అయ్యా నా కూతురు డెలివరీకి వచ్చింది, మీరు ఇంతవరకు పోషించావు, మీరే పోషించే దేవుడవని దేవుని చెప్పు. ఆయన నిన్ను అన్నీ పోషిస్తాడు. హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, ఈ కాకి ఎలాంటి స్వభావం అంటే ప్రార్థించే స్వభావము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నీవు కలిగి ఉండవలసిన విషయం ఏంటనంటే, ఈ కాకి గురించి మనము ఏమి గుణపాఠం చెప్తుందంటే, ఏం నేర్పిస్తుందంటే ఐక్యత నేర్పిస్తుంది. రెండవది, దేవుని మాట ఖచ్చితంగా మీరు వినాలని చెప్పి నేర్పిస్తుంది. మూడవది, ఖచ్చితంగా మీరు ప్రార్థన చెయ్యాలి అని చెప్పి నేర్పిస్తుంది. హల్లెలూయా. భక్త సింగ్ గారు ప్రియులారా, ఆయన మన ఇండియాకు వచ్చినప్పుడు ప్రియులారా, అనేక చోట్ల మీటింగ్స్ పెడతా ఉన్నాడు, అనేక చోట్ల ఆయన మందిరాలు కడుతూ ఉన్నాడు. ఒకరు ఎక్కడి నుండి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుండి మందిరం కడుతూ ఉన్నాడని చెప్పి ఆయనను సెర్చ్ చేస్తూ, ఆయనను విచారిస్తూ, ఎక్కడ అమెరికా నుండి వస్తుందా ఎక్కడ అని చెప్పి ఆయన్ని విచారిస్తూ ఉన్నప్పుడు ఆయన అనుచరులు అడిగారు, అయ్యా మీ పాస్టర్ గారు ఎలా సాధ్యం అవుతుంది? ఆయన అనేక మందిరాలు కట్టాడు, ప్రతి చోట కూటాలు పెడతా ఉన్నాడు, ఎలా సాధ్యమవుతుందని చెప్పి ఆ యొక్క దైవ సేవకుని యొక్క అనుచరులను అడిగినప్పుడు వారు అంటారు, అయ్యా మా సేవకుడు ఎవరిని కూడా
ఒక్క రూపాయి నోరు తెరిచి అడగడు. మరి ఏంటి బాబు, ఏంటి ఆశ్చర్యం? అన్ని చర్చిలు కట్టాడు, అన్ని కూటాలు పెడతా ఉన్నాడు, ఎక్కడి నుండి వస్తుంది డబ్బు? ఏమైనా మీ అయ్యగారి దగ్గర ప్రింటింగ్ మిషన్ ఉందా? డబ్బులు తయారు చేసే మిషన్ అది కూడా ఉండదే, మరి ఎలా అని అడిగినప్పుడు వారు అన్నారంట, మా పాస్టర్ గారు ఇదిగో ఈ స్థలంలో చాప వేసుకుని ఆయన ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే కూటాలకు కావలసిన డబ్బు, మందిరాలకు కావలసిన డబ్బు ఆయన ఎలా తీసుకొస్తున్నాడో ఆ ప్రభువే ఇస్తున్నాడు. మా పాస్టర్ గారు ఎక్కడ ప్రింటింగ్ మిషన్ లేదు, ఎవరిని నోరు తెరిచి చెయ్యి తాపి అడగట్లేదు. ఇక్కడ ఆ ప్రభువుని అడుగుతున్నాడు, ఆ దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఆ దేవుడే పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, 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 రాజుల రాజుకే. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మోకరించి దేవుణ్ణి అడిగే స్వభావం మనస్సు నీకు ఉంటే అసాధ్యమైనవన్నీ సాధ్యం చేసుకుంటావు. ఈ కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుకుంటాయంట. ఈరోజు మనం దేవునికి మొరపెట్టుకునే స్వభావం మనకు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలమ్మా? దేవునికి మొరపెట్టుకునే స్వభావం ఉండాలి. చాలామంది అంటుంటారు, వీళ్ళు చాలా ఐక్యతగా ఉన్నారు, వీరు చాలా చక్కగా దేవుని మాట వింటున్నారు, వీరు చాలా చక్కగా ప్రార్థన చేస్తారు, అయితే వీరి గుడారము సరిగా లేదంటుంటారు, వీరికి ఇల్లు సరిగా లేదంటుంటారు. ప్రియులారా, కాకి గూడు కూడా అది స్థిరమైన గూడు కాదు. అర్థమైందా అమ్మ? ప్రియులారా, ఈ లోకములో స్థిరమైన నివాసం శాశ్వతంగా ఉండాలని లక్షల కోట్లు ఖర్చు పెట్టి స్థిరమైన గుడారాలు కట్టుకుంటున్నాం, స్థిరమైన ఇల్లు నిర్మించుకుంటున్నాం. ఒక్కటి మనం గమనించాలి, ప్రభు అంటున్న మాట ఏంటంటే, ప్రియులారా, ఈ ఉదయకాలమున కాకుల సంగతి విచారించి చూడుడి అంటాడు. కాకికి స్థిరమైన గూడు ఉండదు. అన్ని పక్షుల గూళ్ళు మనం కనుక గమనిస్తే ప్రియులారా ఎలా ఉంటాయమ్మా? మీకు బాగా తెలుసు, పిచ్చుక గూడు చక్కగా ఉంటుంది, వర్షం వచ్చిన కూడా లోపల ఉన్న పిచ్చుక తడవదు. పావురం గూడు ఉంటుంది, ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. అది వర్షం వచ్చినా గాలి వచ్చినా ఏమవుతుందమ్మా? తడవదు. మనమందరం బాగా ఎరుగుదు, మన ముందున్న చెరువు ఆ తుమ్మ చెట్లకు చక్కటి గూళ్ళు ఏలబడి ఉంటాయి, అందులో మన ఇల్లు కారిపోతున్నా వరదలు వచ్చి, అవునా కదమ్మా? ఆ పిట్టె గూడు మాత్రం చెక్కు చెదరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఇల్లు కారిపోయి బకెట్లు పెట్టి డేసలు పెట్టి ఇంట్లో నుండి బయటికి తోడిపోస్తున్న దినాలు మనం ఎన్నో చూసి ఉంటాం. కానీ ప్రియులారా, అన్ని గూళ్ళు మనం చూస్తే కాకి గూడు అది స్థిరమైనది కాదు. ఆ గూడు మనం అందరం ఎరుగుతాము, అది ముళ్ళ కంచెలతో, అవును కదమ్మా? అది ముళ్ళ కంచెలతో అది అలంకరించుకుంటుంది. కింద గుడ్లు పెట్టి పొదగడానికి కొంత ఏదో పీసులు ఉంటాయి అంతే, దానిపైన చుట్టూ భాగం అంతా కూడా ముళ్ళ కంపలే ఉంటాయి, అవునా కదమ్మా? ఒక చెట్టు కింద ముళ్ళు కంపలు పడ్డాయనుకో, మనం వెంటనే ఏం చేస్తాం? పైకి చూస్తాం చెట్టు వైపు, అవునా కదమ్మా? ఎందుకంటే చెట్టు పైన ఏమైనా కాకి గూడు పెట్టుకుందేమో, కాకి పాడేసిందేమో ఈ ముళ్ళ కంపలు అని చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కాకి గూడు స్థిరమైనది కాదు. ఆ కాకి తెలుసంట, నేను పెట్టుకున్న ఈ గూడు స్థిరమైనది కాదు. ప్రియులారా, కాకికున్న తెలివి ఈరోజు నీకు నాకు లేదు. మనం అనుకుంటాం స్థిరమైనటువంటి నివాసం ఇదే అనుకుంటాం, కానీ ప్రభు అంటున్నాడు, స్థిరమైన నివాసం, స్థిరమైన ఇల్లు, స్థిరమైన గుడారం, స్థిరమైన పట్టణం పరలోక పట్టణం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం నివసించేది
ఆ పరలోకం ఆ కాకి తెలుసంట, నా నివాసం స్థిరమైనది కాదు, నా గుడారం స్థిరమైనది కాదు. ప్రియులారా, అస్థిరమైనటువంటి గుడారము కొరకే ఎంతో ప్రయాసపడతాం, కానీ స్థిరమైన ఇల్లు పరలోకములు మనకుంది. వాటి కొరకు మనమందరము ప్రయాసపడుదుముగాక. హల్లెలూయా. వాటి కోసం మనమందరము ప్రయాసపడుదుముగాక. అందుకొరకే అపోస్తుడైన పౌలు అంటాడు, ప్రియులారా, 2 కొరింథీ పత్రిక, చివరిగా ముగిస్తాను, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయెను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైనను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు కొరింథీ సంఘానికి అంటున్నాడు, ప్రియులారా, కొరింథీ సంఘస్థులారా, ఓ కొరింథీ పట్టణస్థులారా అని పౌలు అంటున్న మాట ఏంటంటే, ఓ కొరింథీ సంఘ బిడ్డలారా, మీకు భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము, ఈ నివాసము శిథిలమైపోతుంది ఒక దినం అని పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు చెప్తున్నాడు. ప్రియులారా, అది కొరింథీలో ఉన్న సంఘ బిడ్డలకే కాదు, ఈనాటి క్రైస్తవ సమాజానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఈ మాట వర్తిస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, మనమందరం కూడా చేతి కష్టంతో రెక్కలు ముక్కలు చేసుకొని మన నివాసం కట్టుకుంటాం, అవునా కదమ్మా? కానీ చేతి పనితో కష్టపడనటువంటి ఒక ఇల్లు ఉంది, నివాసం ఉంది, అదే పరలోకం. అదే పరలోకం. ఈరోజు చాలామంది ఎందుకు ప్రభు నమ్ముకున్నావమ్మా, ఎందుకు నమ్ముకున్నావా అంటే, నా రోగం పోవడానికి అమ్మా, నా సమస్యలు తీరడానికి, నా అప్పులు తీరడానికి, తరువాత నాకు సమాధానం రావడానికి ఎన్నెన్నో కారణాలు చెప్తారు. అస్సలైనది మనం చెప్పం. ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా, ఎవరు మిమ్మల్ని ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావంటే ఒక్కటే మాట చెప్పండి, మట్టి శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు మాత్రం చావు లేదు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నోసార్లు చెప్పిండొచ్చు, ఇదేం స్పెషల్ కాదు, అవును కదమ్మా? ఇదేం స్పెషల్ కాదు. ఇది మనం షాపుకి వెళ్ళి స్పెషల్ మిక్చర్ అయ్యి, పాస్టర్ గారు ఏంటి స్పెషల్ అంటది, వాడు అంటాడు స్పెషల్ కావాలంటే రేపు అంటాడు, ఒరే నైనా బాబు లోపల ఉందంటే అంతే సార్ అంటాడు వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే, మీరు సూటిగా ఒక్కటే చెప్పండి, నా ఆత్మ నశించి నరకానికి వెళ్ళకుండగా దేవుని రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా. నా భర్త తాగకుంటే దేవుని నమ్ముకున్నాను, నా రోగం పోవాలని దేవుని నమ్ముకున్నాను, నాకు సమస్యలు తీరాలని, నా అప్పులు తీరాలని, నేను మంచిగా ఉండాలని చెప్పి ఇవన్నీ నథింగ్ సీరియస్. ప్రియులారా, ఈ లోకం వరకే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ పౌలు అంటాడు, ఓ కొరింథీ పట్టణస్థులారా, మీరు కలవరపడుతున్నారు, భ్రమపడుతున్నారు. ఇదిగో ఈ నివాసం మీరు కట్టుకున్నారు మీ చేతులతో, మీ రెక్కలు ముక్కలు చేసుకొని. ఈ నివాసం శిథిలమైపోతుంది. చేతి పని కాని ఒక నివాసం ఉంది, అది పరలోకం. ఆ పరలోకం నిత్యత్వం ఉంటుంది, అది కట్టుకోండి అని పౌలు కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు. ప్రియులారా, మనం ఎందుకు ప్రభు నమ్ముకున్నామంటే,
మన ఆత్మ నశించి నరకానికి వెళ్ళకుండగా దేవుని రాజ్యములో నిత్యత్వం పొందాలని చెప్పి ప్రభువు నమ్ముకున్నాం. ఈ ప్యాటర్న్, ఈ క్రమములో మనం ఉన్నాం అనుకో, నీ సమస్యలు తీరుతాయి, నీ రోగం పోతుంది, నీ అప్పులు తీరుతాయి, నీకు సమాధానం వస్తుంది, నీకు నెమ్మది వస్తుంది, నీకు ఐశ్వర్యం వస్తుంది. నీకు ఏది కావాలన్నా దేవుడు ఆకాశములో నుండి తన వాక్యాలను విప్పుతాడు. ఈ ప్యాటర్న్లో లేకుండగా, ఈ స్థితిలో లేకుండగా, ఈ యొక్క మరి క్రమములో లేకుండగా, ప్రభువా నేను నమ్ముకున్నా కదా తండ్రి, నాకు అప్పులు తీరుతాయని, నాకు సమస్యలు పోతావని, ఇదిగో నేను దేవుని నమ్ముకొని ఏం ప్రయోజనం? దేవుని నమ్మని వారే బాగున్నారు కదా ప్రభువా. అవునా కదమ్మా? అవునా కదా? అలాంటి క్రమంలో మనం వద్దు. అందుకోసమే కాకిని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ప్రియులారా, కాకి గూడు స్థిరమైనది కాదు. మనం కట్టుకున్న ఈ నివాసం, అది కోట్లు పెట్టి అద్దాల మేడ కావచ్చు, అది డూప్లెక్స్ కావచ్చు. ఒకరోజు ఆ డూప్లెక్స్ బిల్డింగ్ అయినా మన వెంట వస్తుందా? కానీ ప్రియులారా, మన ఆత్మ మన వెంట వస్తుంది. మన ఆత్మ మన వెంట వస్తుంది. మన శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఆత్మకు చావు లేదు. అందుకోసమే ప్రియులారా, ఈ నివాసము నీకు స్థిరమైనది లేకపోయినా, నీది చిన్న పూరి గుడిసె కావచ్చు, నీది చిన్న పెంకుటిల్లు కావచ్చు, ప్రియులారా దేవుని నమ్ముకున్నావంటే ప్రియులారా నువ్వు ధనవంతుడవు. నీకు పరలోకములో పెద్ద భవనం నీ కొరకు దేవుడు కట్టించాడు. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? చాలామంది అంటారు, ఏమయ్యా ఇల్లు? దేవుని నమ్ముకున్నవారు, వాక్యం తెలిసిన వారు, బ్రదర్ నాకు ఇల్లే లేదు ఈ లోకంలో అంటాడు. ఏంటి బ్రదర్ అలా అన్నావంటే, ఏం అవసరం సార్ ఈ లోకం ఇల్లు? పరలోకంలో నా కొరకు గొప్ప భవనం కట్టాడు, అదే చాలు నాకు. ప్రియులారా, ఈరోజు ఈ లోకములో మనకి ఏ భవనము లేకపోయినా పర్వాలేదు, పరలోకములో భవనం మనకు ఉండాలి, పరలోకములో మనకు స్థానం ఉండాలి, పరలోకములో మనం ఉండాలి అంటే ప్రియులారా ఈరోజే ఐక్యత కలిగి ఉండు, దేవుని మాట విను, ప్రార్థించు. ఈ అస్థిరమైన గుడారము కొరకు ప్రియులారా నువ్వు ప్రాకులాడొద్దు. పరలోకములో నిత్యత్వం కొరకు నువ్వు ప్రయాసపడు. ప్రియులారా ఈ లోకం విడుస్తాం. ప్రియులారా మన పూర్వీకులు, మనము ఈ లోకాన్ని వదిలేస్తాం, కానీ పరలోకంలో మనం అందరం కలుసుకుంటాం. అర్థమైందమ్మా? ఫోన్ చేస్తాం, ప్రార్థన అయిపోతారు, వెంటనే వైన్ షాప్కి వచ్చేసేరా, సినిమా హాల్ బుకింగ్ టికెట్ దగ్గరికి వచ్చేసేరా, అక్కడ కలుసుకుందాం. ఈరోజు మీకు సూటిగా మాట చెప్తున్నాను, నీ భార్యతో చెప్పు, నీ భర్తతో చెప్పు, నీ పిల్లలతో చెప్పు, నీ కోడలతో చెప్పు, నీ అత్తతో చెప్పు, నీ ఇరుగు పొరుగు వారితో చెప్పు, నీ స్నేహితులతో చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్తో చెప్పు, నీ బాయ్ ఫ్రెండ్తో చెప్పు. ప్రభు అంటున్న మాట ఏంటంటే ప్రియులారా, నేను ఇక్కడ చనిపోయినా, ఇక్కడ కన్ను మూసిన ఆ పరలోకముల భవనములో మన తండ్రి ఇంటిలో కలుసుకుంటాం. హల్లెలూయా. ఎక్కడ కలుసుకుంటాం అమ్మా? ఎక్కడ కలుసుకుంటాం? మన తండ్రి ఇంట్లో కలుసుకుంటాం. ఒక తండ్రికి 4 కుమార్తెలు ఉన్నారు, కొడుకులు లేరు. ఆ 4 కుమార్తెలు ఏం చేస్తారు తెలుసా? ఒక పండకు నువ్వు రావే నేను వస్తాను, నువ్వు రావే నేను వస్తాను, నువ్వు రావే నేను వస్తాను. 4 ఫోన్ చేసుకొని మాట్లాడుకొని, 4 సర్దకులు ఫోన్ చేసుకొని, 4 అక్కగారులు ఫోన్ చేసుకొని, 4 కలిసి ఎక్కడికి వెళ్తారమ్మా? తండ్రి ఇంటికి వెళ్తారు. అక్కడ కలుసుకుందాం రా అక్క, అక్కడ కలుసుకుందాం రా తమ్ముడు, అక్కడ కలుసుకుందాం రా అన్న, పిన్ని బాబాయ్ పెద్దమ్మ, అక్కడ కలుసుకుందాం అవ్వతాత ఇంట్లో. అర్థమైందమ్మా? అని పండుగ వచ్చేస్తుంది. అందరూ చిన్నక్క, పెద్దక్క, నడిపెక్క, చెల్లెలి అందరూ తండ్రి ఇంట్లో కలుసుకుంటారు ఆనందంగా. వాళ్ళు అనుకుంటారు, అక్క, చిన్నక్క, పెద్దక్క, తమ్ముడు, అన్న, పిన్ని, పెద్దమ్మ, ఇదే పరలోకం గలా ఉంది. ఎందుకు తెలుసా? తండ్రి ఇంటిలో అంత ఆనందం, తండ్రి ఇంటిలో అంత సంతోషం, తండ్రి ఇంటిలో అందరం కలిసి ఉన్నప్పుడు, ఐక్యమత్యంగా ఉన్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది ప్రియులారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో నువ్వు దేవుని మాట విను, ఐక్యత కలిగి ఉండు. ఏ సమస్య అయినా ప్రభువుకు చెప్పు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ ముందు ఆయనకు చెప్పు, ఆయన కాల్ చేయి. ఆయన ఫోన్ నెంబర్ ఎంతమ్మా? ఆయన ఫోన్ నెంబర్, దేవునికి ఫోన్ నెంబర్ ఉంది. నీ ఫోన్ నెంబర్ చెప్పే, నీ ఫోన్ నెంబర్ చెప్పే.
అక్క నా ఫోన్ నెంబర్ లేదే, నాకు ఫోనే లేదే అని అంటుంటాం. ఒరే నీ ఫోన్ నెంబర్ చెప్పరా అంటుంటాం. కొందరు ఫోన్ నెంబరే ఇవ్వరు. వీడు ఫోన్ చేసి ఏడ డబ్బులు అడుగుతాడో, ఏడ వస్తాడో, ఏడ బిక్కి తింటాడో అని చెప్పి. అవును కదమ్మా? ఏమన్నా ఫోన్ నెంబర్ ఇచ్చిలేమంటే అబ్బా వానికి ఫోన్ నెంబర్ ఇచ్చి నేను తలకాయ తినందుకులే. కారణం ఏంటంటే ప్రియులారా, నీ ఫోన్ నెంబర్ నీకు తెలియకపోయినా, నీ ఫోన్ నెంబర్ ఎవరికి పోయినా ప్రభు యొక్క ఫోన్ నెంబర్ ఏంటి తెలుసా? యెర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. యెర్మీయా 33:3వ వచనం. ఇదందరికీ గుర్తుండాలి, ఇదందరికీ గుర్తుండాలి. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్. మనకు సంతకం రాకపోయినా నీ సెల్లియక్క నేను ఫోన్ చేసుకుంటా, నెంబర్ చెప్పేయంటే నువ్వు సెల్లియక్క నాకు చెప్పండి రాదు, చూసి కొడతా. అవునా కదమ్మా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యకు కూడా ఫోన్ ఉంది ఆయనకు ఫోన్ నెంబర్ ఉంది. యెర్మీయా 33:3. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రతి విషయము ఎప్పటికెప్పటి సమాచారం ఆయనకు అందజేయి. ఆయన నీపై చూస్తూ ఉన్నాడు. కాబట్టి కడవరి దినాలలో నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు దేవుని నమ్ముకున్నామంటే ప్రియులారా, ఐక్యత కలిగి ఉండడానికి, ప్రియులారా దేవుని మాట వినడానికి, ప్రార్థన చేయటానికి, ఈ అస్థిరమైనటువంటి లోకం వదిలిపెట్టి పరలోకములో మన ఆత్మ మనము ఆనందంగా ఉండడానికి కొరకే ప్రభువుని సేవిస్తూ ఉన్నాం, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందరము తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రియులారా.